హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఎకనామిక్ సర్వే బేస్డ్ పైన కానీ నార్మల్ గా కానీ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఎలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పాటు, తెలంగాణ వాళ్ళకైతే డెవలప్మెంటల్ ఇష్యూస్ పేపర్ 3 సెక్షన్ 3 లో పాటు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. సో ఏపీ వాళ్ళకైతే డైరెక్ట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీలో పాటు. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనది అమరావతి ఆన్లైన్ అకాడమీ యాప్ ఉంది. తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ యాప్ ఉన్నాయి, రెండు సపరేట్ యాప్స్. ఏపీ వాళ్ళకి అమరావతి, తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట అనే యాప్ అనేది ఉంది. ఓకే, సో ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తీసుకుంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఇంకా కొద్ది రోజులే ఉంది కదా అని చెప్పేసి. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా వరకు 1500 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము 1200 రూపీస్ కి తగ్గించడం జరుగుతుంది. సో 17th, 18th, 19th, 20 సో ఈ 4 రోజుల పాటు మనకి ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ రోజు నుంచి అంటే 18th, 19th, 20 3 రోజులు ఇంకా ఆఫర్ అనేది ఉంది. సో 1200 రూపీస్ కి మీరు తీసుకోవచ్చు. ఓకే, ఒక 4 టాపిక్స్ మాత్రమే పెండింగ్ ఉంది సిలబస్, అది కూడా అయిపోద్ది ఈ వీక్ లో. సో మొత్తం సిలబస్ కంప్లీట్ అయ్యింది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించినటువంటి ఆఫర్. ఇంకా మళ్ళీ నన్ను ఆఫర్ అడగద్దు, నేను ఎప్పుడు ఆఫర్ ఇవ్వలేదు, మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు చాలా మంది రిక్వెస్ట్ చేశారు, సో సార్ కొంచెమైనా తగ్గించండి, చాలా రోజులు అయిపోయింది కదా, సేమ్ ప్రైస్ ఉందని చెప్పేసి. అండ్ ఎగ్జామ్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఎక్కువ మందికి బెనిఫిట్ అవ్వడానికి కోసం ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఫోర్స్ ఏం లేదు. మీకు ఏమైనా కావాలనుకుంటే ఆఫర్ల కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ సర్వేకి వస్తాయి. ఇంకా ఎకనామిక్ సర్వేకి వస్తే ఇండియా ఎకనామిక్ సర్వే కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనకి అమరావతి ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంది 340 రూపీస్ కి. సో కంప్లీట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే టోటల్ గా సో మనకి అవైలబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకైతే ఇండియా ప్లస్ తెలంగాణ, సో ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్లస్ తెలంగాణ ఎకనామిక్ సర్వే రెండు కలిపి సో మనకి పాలపిట్ట యాప్ లో అవైలబిలిటీ అనేది ఉంది. మనకి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. 500 రూపీస్ ఉంది మనకి. సో ఇండియా ప్లస్ తెలంగాణ కలిపి 500 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అనేటివి ఏపీ వాళ్ళకైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో పాటు, తెలంగాణ వాళ్ళకైతే డెవలప్మెంటల్ ఇష్యూస్ లో పార్ట్ అన్నమాట ఇది. ఓకేనా, సో ఇద్దరికి గ్రూప్ 2 లో సేమ్ సిలబస్ ఉంది, కాకపోతే పేపర్లు వేరు. ఓకే రైట్, ఫస్ట్ వన్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ అని ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం మనం అంటే ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ అర్థమవుతుందా? సో కంప్లీట్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి 6వ చాప్టర్ 13వ చాప్టర్ అన్ని కూడా మనకి ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించినవి. దాని ఆధారంగా ఈ క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ చూద్దాం. అకార్డింగ్ టు ద వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2023 ప్రపోజ్డ్ ద గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ ద గెట్టింగ్ ఆఫ్ ద వరల్డ్ టు ట్రాక్ ద వరల్డ్ 2030. ఏమంటున్నాడు? ప్రపంచం అనేది సో మనకి గ్లోబల్ ట్రాక్ లో గెట్టింగ్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ ద ట్రాక్ బై ద వరల్డ్ 2030 కోసం టెంపరేచర్ తగ్గించడం కోసం మనకి ఏదైతే 1.5 డిగ్రీ సెల్సియస్ ప్యారిస్ ప్యాక్ట్ అనుకున్నాం కదా, సో దాని ప్రకారము ప్రపంచం అనేది ట్రాక్ లో ఉండాలంటే ఒక 5 పాయింట్స్ అని చెప్పడం జరిగింది. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అనే రిపోర్ట్ ఇది. సో వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ 2023 అనేది ఇది చెప్పడం జరిగింది. ఇది మనం క్లాస్ లో డిస్కస్ చేసాం. బట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది పాయింట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వాట్ 5 కీ పిల్లర్స్ అని అడుగుతున్నాడు. ఏది? సో ప్రపంచం అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ని అచీవ్ చేయాలి అంటే మరి ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి చేయాలి అని చెప్పేసి వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అని చెప్పింది. మనకి ఎకనామిక్ సర్వేలో ఒక డబ్బా కొట్టి ఒక డబ్బాలో క్లియర్ గా ఇవన్నీ మెన్షన్ చేశాడు. సో కాబట్టి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్. చూద్దాం ఏమన్నాడు. డబ్లింగ్ ఆఫ్ ద గ్లోబల్ ఎనర్జీ కెపాసిటీ అండ్ ద డబ్లింగ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని 2 times పెంచాలంటున్నాడు. అండ్ స్లాషింగ్ ద మీథేన్ ఎమిషన్స్ ఫ్రమ్ ద ఫాసిల్ ఫ్యూల్స్ బై ద 85% అంటున్నాడు. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్నోవేటింగ్ ద లార్జ్ స్కేల్ ఫినాన్సింగ్ మెకానిజం టు ట్రిపుల్ ద క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎమర్జింగ్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి measure to ensure orderly decline use of the fossil fuels, including to end the new uproar of the unabated coal-fired power plants. Which of the following are true according to the World Energy Outlook 2023 ప్రకారం 1.5 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ టెంపరేచర్ మనం సాధించడానికి ఇందులో ఏవేవి నిజమని అడుగుతున్నాడు. ఏవేవి నిజమని అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ వన్ డబ్లింగ్ ఆఫ్ ద రెన్యూవల్ ఎనర్జీ కెపాసిటీ అన్నాడు. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ప్రపంచంలో దాని యొక్క సో ప్రజెంట్ ఉన్నటువంటి కెపాసిటీని డబులింగ్ చేయడం కాదు, దానికి ఉన్న కెపాసిటీని ట్రిపుల్ చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సరిపోదు, దాన్ని 3 times పెంచాల్సిన అవసరం ఉంది. దేన్ని? రెన్యూవల్ ఎనర్జీ కెపాసిటీని. రెన్యూవల్ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 3 times పెంచాల్సిన అవసరం. సపోజ్ ఇండియాలో తీసుకున్నాం అనుకో, ఇండియా తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఉంది మనకి 220 సో మనకి గిగావాట్స్ అనేది మనకి రెన్యూవల్ ఎనర్జీ వస్తుంది. ఇది ఇండియాకి సంబంధించి. అదే ప్రపంచంలో అయితే 3 times పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ఆప్షన్లు ఏమి
ఇచ్చాడు మనకి 2 times అని ఇచ్చాడు, రాంగ్. అండ్ డబ్లింగ్ ఆఫ్ ద వాట్ ఎనర్జీ ఎఫిషియన్సీని డబుల్ చేయాలి, కరెక్టే. మీథేన్ ఎమిషన్స్ ని 75% తగ్గించాలి, సో మనకి 85% కాదు, మీథేన్ ఎమిషన్స్ ని 75% తగ్గించాలి. అండ్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ని డెవలపింగ్ కంట్రీస్ లో 3 times పెంచాల్సిన అవసరం ఉంది, ట్రిపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్లీ డిక్లైన్ కూడా, సో ఇది కూడా కరెక్టే మనకి. కోల్ లో అంటే ఈ అనాబేటెడ్ అంటే ఎక్కువ మొత్తం ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి కోల్ ని పూర్తిగా తీసేయాలి, మనం కోల్ పవర్ ప్లాంట్ లో వాడకూడదు అనేది కూడా కరెక్టే ఆప్షన్స్. ఈ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ డైరెక్ట్ లో ఈ రిపోర్ట్ ఇచ్చారు, ఈ రిపోర్ట్ లో మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు కాబట్టి సో క్వశ్చన్స్ అనేవి ఇలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి 2, 4, 5 అనేది కరెక్ట్ మనకి, ఓకేనా. 2, 4, 5 కరెక్ట్ అనమాట. సో ఇలా రావచ్చు ఎగ్జామినేషన్ లో, మిమ్మల్ని భయపడిపోయట్లేదు, అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను అంతే నేను, ఓకేనా. రైట్. సో కాబట్టి ఇదనమాట ట్రిప్లింగ్ ఆఫ్ ద వాట్ గ్లోబల్ ఎనర్జీ కెపాసిటీ అండ్ డబులింగ్ ఆఫ్ ద వాట్ రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ మీథేన్ ఎమిషన్స్ ఎంత తగ్గించాలా, 75% తగ్గించాలా. అండ్ ట్రిపుల్ ద వాట్ క్లీన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ట్రిపుల్ గా. అండ్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు ఏడున్నాయో దాంట్లో అనాబేటెడ్ కోల్ ని వాడకూడదు అనమాట. ఇవన్నీ కూడా వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ లో ఇచ్చినటువంటి పాయింట్స్. సో కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఒకటి ఇలా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ అబౌట్ ద వాట్ భారత్ స్మాల్ రియాక్టర్స్, ఇది ఎక్కడ ఇచ్చాడు, బడ్జెట్ లో ఇచ్చాడు మనకి. బడ్జెట్ 2024-25 ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ లో మనకి భారత్ స్మాల్ రియాక్టర్స్ ని తయారు చేయాలని చెప్పారు. ఇప్పుడు పెద్ద పెద్ద న్యూక్లియర్ రియాక్టర్స్ కడుతున్నాము, కానీ చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ ని కట్టాలి కదా. సో దానికి సంబంధించిన చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ కట్టడాన్ని ఏమంటాం, భారత్ స్మాల్ రియాక్టర్స్ అంటాము. సో ఆ భారత్ స్మాల్ రియాక్టర్స్ గురించి ఏది కరెక్ట్ అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద వాట్ భారత్ స్మాల్ రియాక్టర్స్. ఫస్ట్ వన్ చూడండి, భారత్ స్మాల్ రియాక్టర్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఇండియాస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. అంటే ఇప్పటివరకు అలా ట్రై చేసాం, టెస్ట్ చేసాం, అలా 220 megawatts pressurized heavy water reactors technology, of which 16 units are already operational in the country. And the key innovation of the what Bharat Small Reactors government decision is to partner with the what private sector for the development. And next వచ్చేసి small modular reactors and Bharat small reactors are the what same అని చెప్తున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని చెప్తున్నాడు. మీరు చూడండి, అంటే ఇప్పుడు భారత్ స్మాల్ రియాక్టర్స్ అంటే కెపాసిటీ తక్కువ ఉండాలండి. స్మాల్ రియాక్టర్ అంటేనే ఇదన్నమాట, ఒక్కొక్క దాని కెపాసిటీ ఎంత ఉండాలా, 220 megawatts ఉన్నటువంటి స్మాల్ రియాక్టర్స్ ని మనం భారత్ స్మాల్ రియాక్టర్స్ అంటాం. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అబ్జర్వ్ ట్రూ. అంటే మన భారతదేశంలో 220 megawatts ఉన్నటువంటి చిన్న చిన్న రియాక్టర్స్ ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసాం, అట్లాంటి ఒక 16 ఉన్నాయి. ఆ మోడల్ లోనే చిన్న చిన్న కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. మన భారతదేశంలో ఉన్న రియాక్టర్స్ అన్ని కూడా ఏంటి, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో కాబట్టి భారత్ స్మాల్ రియాక్టర్స్ కూడా 220 megawatts కెపాసిటీ తోటి ఉన్నటువంటి ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ని మనం తయారు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే భారీ కట్టడం కన్నా కూడా చిన్న చిన్నవి కట్టడం ఉత్తమం అని చెప్పేసి సో మనకి భారత్ స్మాల్ రియాక్టర్స్ అనేది మన బడ్జెట్ లో ప్రపోజ్ చేశారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్, ఈ భారత్ స్మాల్ రియాక్టర్స్ అనేది ఏంటి, మనకి ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ తోటి కడుతున్నాము, అది కూడా మనకి బడ్జెట్ లో చెప్పడం జరిగింది క్లియర్ గా. సో విత్ ద ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. జనరల్ గా న్యూక్లియర్ ఎనర్జీలో మనకు ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ లేదు. అటామిక్ ఎనర్జీ యాక్ట్ ప్రకారము మరి న్యూక్లియర్ ఎనర్జీలో అంత గవర్నమెంట్ కంట్రోల్ లోనే ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కంట్రోల్ లోనే ఉంటుంది. కానీ న్యూక్లియర్ ఎనర్జీలో కూడా మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళని పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్పేసి క్లియర్ గా మన బడ్జెట్ లో చెప్తారు. చిన్న చిన్న ఇట్లాంటి చిన్న చిన్న రియాక్టర్స్ కట్టడానికి కోసము. నెక్స్ట్ థర్డ్ ఏమన్నా, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ భారత్ స్మాల్ రియాక్టర్స్ ఆర్ ద సేమ్ ఉన్నాడు. భారత్ స్మాల్ రియాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ సో దిస్ ఈస్ ద ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో ఇవి 220 సో మెగావాట్స్ ఆఫ్ ద కెపాసిటీ ఉన్నటువంటి సో వీటిని మనం ఏమంటాం, భారత్ స్మాల్ రియాక్టర్స్ అంటాం మనం. కానీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి, ఇవి చిన్న చిన్న అసెంబుల్ పార్ట్స్ తయారు చేస్తారనమాట. మన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, సో ఈ చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ తయారు చేసి ఆ స్పేర్ పార్ట్స్ అన్నిటిని మళ్ళీ ఏం చేస్తారు, 1 by 1 అసెంబుల్ చేసి ఒక న్యూక్లియర్ రియాక్టర్ ని తయారు చేస్తారు అనమాట. అంటే సింపుల్ గా ఇది ఫ్యాక్టరీ మోడల్. ఫ్యాక్టరీ మోడల్ అంటే ఏంటిది, మనం బైక్ ఎట్లా తయారు చేస్తాం, బైక్ కి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ తయారు చేస్తాం డిఫరెంట్ లొకేషన్ లో, అన్ని మళ్ళీ ఏం చేస్తాం, జాయిన్ చేస్తాం బైక్ తయారైతే. అట్లనే ఇక్కడ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న పార్ట్స్ అన్ని తయారు చేస్తారు, మళ్ళీ పార్ట్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి అసెంబుల్ చేస్తారు. సో అట్లాంటి రియాక్టర్స్ ఏమంటాం మనం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటాం. రెండు సేమ్ కాదు. భారత్ మాడ్యులర్ రియాక్టర్ అనేది ఒకే ప్లేస్ లో కడతాము, అది వేరు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటే ఫ్యాక్టరీ రియాక్టర్స్ లేదంటే అసెంబుల్ చేస్తాం, పార్ట్లన్నిటిని అసెంబుల్ చేసి తయారు చేస్తాం అనమాట స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఇవి ఫ్యూచర్ లో రాబోతున్నాయి. సో కాబట్టి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కానీ అండ్ నెక్స్ట్ భారత్ స్మాల్ రియాక్టర్స్ కానీ రెండు సేమ్ కావు. సరే ఇక్కడ ఏమంటున్నాడు, ఎగ్జామ్ క్వశ్చన్ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఏవి ఇన్కరెక్ట్ అంటున్నాడు అంటే ఫస్ట్ ఇది కరెక్టే, సెకండ్ ఇది కరెక్టే, సో థర్డ్ ఏంటిది, సో రాంగ్ ఒకటి మాత్రమే, థర్డ్ సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా,
లిస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ ద వాట్ ఇండియా ర్యాంకింగ్స్. ఇండియా ర్యాంకింగ్ గురించి మీరు మళ్ళీ చెప్తున్న ఎగ్జామినేషన్లలో మీరు మార్కులు పోగొట్టుకుంటారమ్మా బంగారాలు, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ అడుగుతున్నాడా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడా, బీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ ఇన్ ఎగ్జామ్. అండర్లైన్ చేసుకోండి, కరెక్టా ఇన్కరెక్టా. ఇంతకుముందు క్వశ్చన్ లో కూడా ఎగిరిపోతుంది, చూడకపోతే నువ్వు ఏం చేస్తావు తెలుసా, ఫస్ట్ క్వశ్చన్ అమ్మ ఇది కరెక్టే ఉన్నాయని చెప్పేసి 1 2 అని పెట్టేస్తావు. వాడు అడిగింది 1 2 కాదు, వాడు అడిగింది ఏంటిది ఇన్కరెక్ట్. ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎగ్జామినేషన్ లో, అర్థమవుతుందా. సో కరెక్టా ఇన్కరెక్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద వాట్ ఇండియా ర్యాంకింగ్. ఇండియా 6th గ్లోబల్ ఇన్ ద వాట్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ కెపాసిటీ, 5th ర్యాంక్ ఇన్ ద విండ్ పవర్ కెపాసిటీ అండ్ 4th ర్యాంక్ ఇన్ ద వాట్ సోలార్ పవర్ కెపాసిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ ఏం కాదు, బేసిక్ క్వశ్చన్స్. సో ఇండియా అనేది 6th గ్లోబల్. సో రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీలో మనకి ఇండియా ర్యాంక్ ఎంత, ప్రపంచంలో 4th ర్యాంక్ లో ఉంది. విండ్ ఎనర్జీలో ఎక్కడ ఉంది మనకి, 4th ర్యాంక్ లోనే ఉంది విండ్ ఎనర్జీలో. సోలార్ ఎనర్జీలో ఎక్కడ ఉంది మనకి, 5th ర్యాంక్ లో ఉంది. సోలార్ ఎనర్జీలో ఏముంది మనకి, 5th ర్యాంక్ లో ఉంది ఇండియా. ఇది చాలా మంది సోలార్ ఎనర్జీలో కూడా 4th అనుకోవచ్చు, అప్డేట్ అయిందమ్మా, మీరు అప్డేట్ అవ్వాలి మళ్ళీ. ఓకే, పాత బుక్ లో చదివి సోలార్ ఎనర్జీ 4th ర్యాంక్ కదా సార్, కరెక్టే కదా అని అనుకోకండి, 5th ర్యాంక్ లో ఉంది. మీరు కావాలంటే పిఐబి డాక్యుమెంట్స్ అండ్ ఎకనామిక్ సర్వే రెండు చెక్ చేసుకోవచ్చు. ఇండియా ఇస్ అవార్డ్ 5th ర్యాంక్ ఇన్ ద వాట్ సోలార్ ఎనర్జీ. మీరు పాత బుక్ ఏదో ప్రైవేట్ బుక్ చదివి మళ్ళీ మనం చేయొద్దు, అది అబద్ధం మాకు వేయకండి దయచేసి. ఓకే, సో కాబట్టి సో 3 స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ స్టేట్మెంట్స్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి సో ఇండియా అనేది 3 స్టేట్మెంట్ రాంగ్. సో 4th ర్యాంక్ అండ్ విండ్ ఎనర్జీలో 4th ర్యాంక్ అండ్ సోలార్ ఎనర్జీలో ఏంటిది 5th ర్యాంక్. ఇవి అప్డేటెడ్ ర్యాంక్స్. మీరు ఏమైనా పాత చదువుకుంటే మీ చెత్త బుక్లల్లో సో పడేయండి అక్కడికి వెళ్ళి. ఓకే, arrange the order of the contribution of the greenhouse gases from the what maximum to minimum. అంటే ఏ సెక్టర్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఎమిషన్ జరుగుతుంది ప్రపంచంలో మనకు అడుగుతున్నారు గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రియల్ కంబషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ వెయిట్ ఇండస్ట్రీస్. సో అరేంజ్ ద కరెక్ట్ ఆర్డర్ అడుగుతున్నాడు. సో హైయెస్ట్ వెయిట్ నుంచి మనకి జరుగుతుంది అని చెప్పేసి. సో మనకి పవర్ సెక్టర్ ఫస్ట్ ఉంటుంది, దెన్ ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ కంబషన్, దెన్ ఫాలోడ్ బై అగ్రికల్చర్, ఫాలోడ్ బై ద వాట్ వేస్ట్ ఇండస్ట్రీస్. సో మనకి ఇదే ఆర్డర్ అనమాట, 1 2 3 4 1 2 3 4. ఇది ఫస్ట్ అండ్ ఇది ఇండస్ట్రియల్ కంబషన్ ద్వారా సెకండ్ అండ్ అగ్రికల్చర్ థర్డ్ అండ్ వేస్ట్ ఇండస్ట్రీస్ ఫోర్త్. ఇక్కడ మాక్సిమం దీని ద్వారా వస్తుంది అనమాట మనకి మాక్సిమం. సో అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ మాక్సిమం టు మినిమం అన్నాడు కాబట్టి సో పవర్ ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్, ఇండస్ట్రియల్ కంబషన్ సెకండ్. అండ్ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, సో ఇది ఇండస్ట్రీస్ ద్వారా ఎక్కువ వస్తుందేమని పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఈ 2 ఆప్షన్ పికప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో కానీ దానికన్నా ముందు ఎక్కువ మొత్తంలో పవర్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్ కదా, సో పవర్ సెక్టర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది సో ఎక్కువ మొత్తంలో మనకి సో వస్తున్నాయి. సో కాబట్టి ఇలా అరేంజ్ ద ఆర్డర్ ఈ ఫామ్ లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఇవన్నీ ఏం క్రియేట్ చేయట్లేదు, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే. Next, India's historical cumulative emissions and per capita emissions are very low despite being home to the more than 17% of the global population. 17% ప్రపంచంలో 17% మనదే ఉన్నా కానీ మన యొక్క సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేది ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఏమని చెప్తున్నాడు చూడండి, సెకండ్ పాయింట్, కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ 5% ఆఫ్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ బిట్వీన్ ద 1850 to 1950 వరకు. 1850 నుంచి 1850 ఇండస్ట్రియలైజేషన్ నుంచి 2019 వరకు ఇండియా అనేది జస్ట్ 5% ఆఫ్ ద గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ని మాత్రమే యాడ్ చేసిందంట దీంట్లోకి, అట్మాస్ఫియర్ లోకి. మన షేర్ జస్ట్ 5% యాడ్ చేసాము ఇన్ని సంవత్సరాలు అని చెప్తున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ. 17% పాపులేషన్ ఉంది కానీ మన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. ఎందుకంటే మన యొక్క సో ఒక్కొక్క పర్సన్ కి 3 టన్స్ ఉంది మన కెపాసిటీ. పర్ క్యాపిటల్ అనేది 3 టన్స్ మాత్రమే మనం ఎమిట్ చేస్తున్నాం. వేరే వేరే దేశాలు ఒక్కొక్కటి 14 టన్స్ 15 టన్స్ 18 టన్స్ ఎమిట్ చేస్తున్నారు ఒక పర్సన్ కి. కానీ ఇండియా అనేది జస్ట్ 3 టన్స్ మాత్రమే ఎమిట్ చేస్తుంది. మొన్నటి వరకు ఇంకా 2.8 టన్స్ ఉండే, ఇప్పుడున్న 3 టన్స్ కి రీచ్ అయింది. కానీ సో అందుకనే ప్రపంచంలో చాలా తక్కువ ఎమిట్ చేస్తున్నాం మనం వేరే దేశాలతో కంపేర్ చేస్తే. అమెరికా చాలా ఎమిట్ చేస్తుంది, అమెరికా, జర్మనీ, యూకే, కెనడా లాంటి దేశాలు. వాళ్ళ పాపులేషన్ ఎంత చూడండి, ఉంచితే పోతుంది వాళ్ళ పాపులేషన్. మనకన్నా 6 times తక్కువ ఉంటుంది వాళ్ళ పాపులేషన్. అయినా సరే వాళ్ళు మనకన్నా చాలా ఎక్కువగా ఎమిట్ చేస్తుంటారు. వాళ్ళ పర్ క్యాపిటల్ ఎమిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ 5% అండ్ 17% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. ఇది కరెక్టే, మరి 5% కాదు. సో మన ఇండియా 5% కాదు, 4%. సో ఇండియా ఎంత 4% మాత్రమే మనం ఎమిట్ చేయడం జరిగింది. మనం 5% ఎమిషన్స్ చేయలేదు. 1850 నుంచి 2019 వరకు మన ఎమిషన్స్ అనేది 4% మాత్రమే. ఓకే, సో మన ఎంత 4%. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఏంటి, రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ ఏమన్నా ఇక్కడ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో కాబట్టి ఓన్లీ సెకండ్ అనేది మాత్రమే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ ఏంటిది కరెక్ట్ స్టేట్మెంట్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద థీమ్స్ మెన్షన్ ఇన్ ద వాట్ లైఫ్. లైఫ్ అంటే మీకు తెలుసు లైఫ్ స్టైల్ ఫర్ ద వాట్ సో ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి. లైఫ్ అనేది మనకి నరేంద్ర మోదీ గారు ఎక్కడ మన కాన్ఫరెన్స్ ఆఫ్ 26 UK లో మనకి ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దేని గురించి ఈ లైఫ్ అనే ప్రోగ్రామ్ ని సో మనకి అనౌన్స్మెంట్ చేశారు. మళ్ళీ గుజరాత్ లో మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హెడ్ ఆంటోనియో గుటెర్స్ కూడా వచ్చి మనకి గాంధీనగర్ గుజరాత్ లో అక్కడ కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు లాక్ బ్యాక్ అది అవసరం లేదు, బట్ ఇది గుర్తుపెట్టుకొని జస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ 26 లో అన్వీల్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఈ మిషన్ లైఫ్ అనేది ఏంటి, లైఫ్ అంటే ఏంటిది మనకి సో లైఫ్ స్టైల్ ఫర్ ద వాట్ ఎన్విరాన్మెంట్ అన్నాం. దీంట్లో మనకి ఏమున్నాయి 7 థీమ్స్ అనేవి ఉన్నాయి. హౌ మెనీ థీమ్స్ ఆర్ దే 7 థీమ్స్. ఈ లైఫ్ అనేది ఏదైతే ఉందో ఈ లైఫ్ దాంట్లో ఏమున్నాయి మనకి 7 థీమ్స్ అనేవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి 7 థీమ్స్ అనేవి ఉన్నాయి. ఈ లైఫ్ ఏదైతే ఉందో ఈ లైఫ్ లో 7 థీమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే రైట్. ఈ 7 థీమ్స్ లో మీరు కనుక తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్ అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, రెడ్యూస్ వేస్ట్, రెడ్యూస్ ఈ వేస్ట్ అండ్ అడాప్ట్ ద వాట్ హెల్తీ లైఫ్ స్టైల్స్ అండ్ అడాప్ట్ ద వాట్ లోకల్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ సే టు ద వాట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఇందులో ఏవి అనేటివి మనకి లైఫ్ మిషన్ లో ఉన్నటువంటి థీమ్స్. 7 మిషన్స్ థీమ్స్ ఉన్నాయి మనకి. ఈ 7 థీమ్స్ లలో ఏవి లైఫ్ అనే థీమ్స్ కి సంబంధించినవని అడుగుతున్నాడు మనకి. సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, రెడ్యూస్ వేస్ట్, సో అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్స్. సో ఏవి అడుగుతున్నాడు మనకి. ఓకే చూద్దాం. సో ఇవన్నీ కామన్ గా చూస్తే ఇవి కనిపిస్తున్నాయి. సేవ్ ఎనర్జీ కామన్, సేవ్ వాటర్, రెడ్యూస్ వేస్ట్ ఇవి ఎవరికైనా తెలుసు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఈ 4 ఉంటాయని ఎవరికైనా తెలుసు. ఓకేనా. సో కానీ ఇక్కడ వచ్చింది వీటి ఈ లాస్ట్ 3 ఉన్నాయి చూసావా, ఈ 3 డౌట్ వస్తుంది ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఫస్ట్ 4 అయితే క్లియర్ అందరికి. సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్ ఇది అందరికీ తెలుస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి అడాప్ట్ ద వాట్ హెల్తీ లైఫ్ స్టైల్స్ అన్నాడు. మన యొక్క లైఫ్ స్టైల్స్ అనేది చాలా హెల్తీగా ఉండాలి. సో అప్పుడే మనం ఉంటాం. ఒబెసిటీ కానీ లేదంటే సో ఎక్కువ మొత్తంలో డయాబెటీస్ రావడం కానీ ఓకే ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అలా చేయకుండా హెల్తీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం కూడా చాలా హెల్తీగా ఉంటాము, ఎన్విరాన్మెంట్ కూడా హెల్తీగా ఉంటుంది. సో హెల్తీ లైఫ్ స్టైల్స్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు అడాప్ట్ ద వాట్ లోకల్ ఫుడ్ సిస్టమ్స్ అన్నాడు. అంటే లోకల్ ఫుడ్ తినాలి, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసింది తినకూడదా అనేది ఉందా లేదా అని చూసుకుంటే లోకల్ ఫుడ్ సిస్టమ్స్ కాదు ఇక్కడ. అడాప్ట్ ద వాట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్. ఏంటిది అడాప్ట్ ద వాట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. సో 6 అండ్ సే టు ద వాట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సే టు ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నో, మన ఇట్లాంటి తొందరపడు. సే నో టు ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. కానీ ఇక్కడ ఏమన్నాడు సే టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నాడు. ఎగ్జామినేషన్ లో ఎగిరిపోతాయి, చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి కానీ తర్వాత మనకి క్షణిక ఆవేశంలో మనకి ఎగ్జామినేషన్ లో మన మైండ్ పనిచేయదు, సో అప్పుడు పోతాయి అవి. సో కాబట్టి ఇక్కడ ఏముండాలి లోకల్ ప్లేస్ లో ఏముండాలి సస్టైనబుల్ ఉండాలి. అడాప్ట్ ద వాట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్. ఇక్కడ ఏంటిది సే నో టు ద వాట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఉండాలి. సో ఆన్సర్ ఏమైతే అప్పుడు 1 2 3 4 5 కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒకవేళ 7 డి ఆప్షన్ అవ్వాలంటే ఇక్కడ సస్టైనబుల్ ఉండాలి, ఇక్కడ సే నో టు ద వాట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఉండాలి. సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, రెడ్యూస్ వేస్ట్ ఇవి లైఫ్ అనే థీమ్ లో ఉన్నాయి మనకి. 7 థీమ్స్ 5 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకి లైఫ్ అనే ప్రోగ్రామ్ లో. మీరు చూడొచ్చు మనకి ఎకనామిక్ సర్వేలో క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది మనం. ఓకే రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ వాళ్ళకి ఆల్రెడీ నేను యాడ్ చేశాను అవి. ఎకనామిక్ కోర్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఎకనామిక్ సర్వే మొత్తం యాడ్ చేయడం జరిగింది. ఎవరైనా మనకి అమరావతిలో కానీ పాలపిట్టలో కానీ కావాలంటే తీసుకోవచ్చు మీరు కోర్స్. ఓన్లీ ఎకనామిక్ సర్వే కావాలంటే కోర్స్ అవైలబిలిటీ ఉంది మనకి, తీసుకోవచ్చు మీకు ఎవరైనా సరే. ఓకే నెక్స్ట్ వన్. Consider the following statement regarding the lead IT. So that is it was launched in the Egypt. The phase 2 of the leadership group of the industry transition for the period of the 2024 to 26 అన్నాడు. ఏంటిది ఇది వేరే ఇండస్ట్రీస్ తోటి పార్ట్నర్షిప్ అయిపోయి ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలని చెప్పేసి మనం మోటివేట్ చేస్తాం అన్నమాట. దానికోసమే చూడండి. సో దట్ ఇస్ లీడర్షిప్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ లీడ్ ఐటీ అనేది. సో లీడ్ ఐటీ ఇస్ నథింగ్ బట్ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. ఏ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ట్రాన్సిషన్ అవ్వాలి. ఎక్కడ నుంచి ఫాసిల్ ఫ్యూల్స్ నుంచి ఎక్కడికి ట్రాన్సిషన్ అవ్వాలి నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ ట్రాన్సిషన్ అవ్వాలి. అందువల్ల సో వాళ్ళతో కూడా ఒక గ్రూప్ ఫామ్ చేసాం. ఆ గ్రూప్ ఇదన్నమాట లీడ్ ఐటీ. దట్ ఇస్ ఫేజ్ 2 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు 2024 లో కూడా. ఈజిప్ట్ లో లాంచ్ చేయలేదు మనము. ఎక్కడ లాంచ్ చేసాము సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 28 సో దుబాయ్ లో లాంచ్ చేయడం జరిగింది. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 ఎక్కడ దుబాయ్. సో దుబాయ్ లో మనం లాంచ్ చేసాం తప్ప ఈజిప్ట్ లో లాంచ్ చేయలేదు. అండ్ సెకండ్ స్టేట్మెంట్ అనేది ట్రూ. దట్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ ద 2024 to 26 వరకే ట్రూ. సో దట్ ఇస్ ద లీడర్షిప్ గ్రూప్ ఫర్ ద ఇండస్ట్రీ ట్రాన్సిషన్ ఫర్ ద పీరియడ్ 2024 to 26 మనకి ఆల్రెడీ జరిగింది కదా. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 లాస్ట్ ఇయర్ జరిగింది కదా. సో అక్కడ మనము అడాప్ట్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఏంటిది మనకి ఏమడిగాడు ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ 2.
Next one. Consider which of the following regard a mineral security partnership. India has not joined the mineral security partnership, and mineral security partnership include the 144 countries. What is meant by mineral security partnership? ఈ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది మనకు జూన్ 2022లో ఫామ్ చేయడం జరిగింది. సో జూన్ 2022లో ఫామ్ చేసాం. ఎందుకంటే సో క్రిటికల్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఈస్ రిగార్డింగ్ ద క్రిటికల్ మినరల్స్ కి సంబంధించింది. సో క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అనేది ఆగకూడదు. సో క్రిటికల్ మినరల్స్ సప్లై అనేది ఏమవ్వాలి? సో కంటిన్యూ అవ్వాలి. ఏవైతే క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో ఆ క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అనేది కంటిన్యూ అవ్వాలి. క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అనేది ఆగకూడదు. వాట్ ఈస్ మీన్ బై క్రిటికల్ మినరల్స్? ఏవైతే కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడతాయో, సో ద మినరల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ బట్ ఫేసింగ్ ద షార్టేజ్. అవి ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీకి ఉపయోగపడతాయి, కానీ వాటి యొక్క ఏముంది? షార్టేజ్ అనేది ఉంది. సో అలాంటి వాటిని ఏమంటే క్రిటికల్ మినరల్స్ అంటాం. సపోజ్ లిథియం అనేది ఉంది, ఇప్పుడు అన్ని బ్యాటరీస్ లా వాడతాం, కానీ లిథియం అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ ఉపయోగం. ఎందుకు? ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ అన్నిట్లలో కావాలి, కానీ దాని ఒక ఏముంది? షార్టేజ్ ఉంది. సో అలాంటి మినరల్స్ ఏమంటాం మనం? క్రిటికల్ మినరల్స్. కోబాల్ట్ అంటాం. కోబాల్ట్ కూడా బ్యాటరీలలో అన్నిట్లలో కావాలి, కానీ దాని యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంది, కానీ షార్టేజ్ ఉంది. సో ఇలాంటి మినరల్స్ ఏమంటాం మనం? క్రిటికల్ మినరల్స్ అంటాం అనమాట. మన భారతదేశం అనేది 30 మినరల్స్ ని క్రిటికల్ మినరల్స్ లాగా డిక్లేర్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 30 మినరల్స్ ని క్రిటికల్ మినరల్స్ లాగా డిక్లేర్ చేసింది. 30 మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 30 మినరల్స్ ని మనకి 30 మినరల్స్ ని క్రిటికల్ మినరల్స్ లాగా డిక్లేర్ చేసింది. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 30 మినరల్స్ ని క్రిటికల్ మినరల్స్ లాగా డిక్లేర్ చేసింది. అయితే ఇలాంటి క్రిటికల్ మినరల్స్ అనేది అన్ని దేశాలకు అవసరం కాబట్టి అన్ని దేశాలు కలిసి ఒక గ్రూప్ ఫామ్ అని. ఎందుకంటే వీటి యొక్క సప్లై ఆగకూడదు, ఒక దేశం ఇంకో దేశానికి సహాయం చేసుకోవాలి. వీటి విషయంలో క్రిటికల్ మినరల్ విషయంలో. ఎందుకంటే క్రిటికల్ మినరల్స్ అనేది ఆల్మోస్ట్ 70% చైనా చేతిలోనే ఉన్నాయి. అందువల్ల చైనా ఎవరికి ఇవ్వట్లేదు. అందుకని మిగతా దేశాలను ఏం చేస్తాయంటే అమెరికా నాయకత్వంలో మనం కూడా ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అనేది కంటిన్యూగా ఉండాలి. ఒకవేళ క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో అందువల్ల ఈ అన్ని దేశాలు కలిసి ఒక కూటమి ఫామ్ చేసుకున్నాయి జూన్ 2022లో. ఏది? క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ అని. సో క్రిటికల్ మినరల్ పార్ట్నర్షిప్ లో ఇండియా జాయిన్ అయిందంటే ఎస్ జాయిన్ అయింది. సో మనకి కూడా చాలా అవసరం కాబట్టి ఈ స్టేట్మెంట్ రాదు. ఇలా 144 కంట్రీస్ లేవు, ఓన్లీ 14 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో క్రిటికల్ మినరల్షిప్ దాంట్లో ఏమున్నాయి? మనకి 14 కంట్రీస్ ఉన్నాయి, 144 కంట్రీస్ కాదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ నన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ద కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఇస్ నన్. సో ఇండియా ఈస్ జాయిన్డ్ అండ్ విచ్ ఈస్ హావింగ్ అబౌట్ 14 కంట్రీస్ ఉన్నాయి. క్రిటికల్ 144 కంట్రీస్ కాదు, మళ్ళీ ఏమున్నాయి మనకి 14 కంట్రీస్ అనేటివి మెంబర్స్. దీంట్లో in the production of the bioenergy. So bioenergy అంటే waste materials నుంచి ప్రొడక్షన్ చేస్తాం కదా bioenergy. So that ఆంధ్రప్రదేశ్ స్పాటెడ్ ఇన్ ద విచ్ ర్యాంక్? బయోఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. బయోఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ స్టాండింగ్ ఫర్ ద 5th ర్యాంక్. బయోఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ అనేది 5th ర్యాంక్ లో ఉంది. సో టాప్ 5 స్టేట్స్ కనుక తీసుకుంటే ఇవి అన్నమాట. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద స్టాండింగ్ top 5 places with respect to the bioenergy production. So Maharashtra, Uttar Pradesh, Karnataka, Tamil Nadu, Andhra Pradesh ఇవి ఇలా ఉన్నాయి మనకి. సో ఇవి మనకి టాప్ ప్లేస్ లలో ఉన్నాయి. దట్ ఇస్ ద టాప్ 5 స్టేట్స్ ఇన్ అవర్ బయోఎనర్జీ ప్రొడక్షన్. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అనేవి బయోఎనర్జీ ప్రొడక్షన్ లో టాప్ లో ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఇలా మిమ్మల్ని భయపడిపియాలన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ కాదు. అంటే చాలా మంది బయట కమెంట్ చేస్తున్నారంట, అంటే నాకు మన స్టూడెంట్స్ చెప్పారు, సార్ ఎకనామిక్ సర్వేలో ఏం లేదంట కదా సార్, ఎకనామిక్ సర్వే అంత ఎగ్జామ్ కి అవసరం లేదంట కదా సార్. ఒక్కొక్కటి అయితే ఎకనామిక్ సర్వే, నేను అందరూ అనట్లేదు, కొంతమంది అంటున్నా, డైరెక్ట్ నేను ఓపెన్ గా చెప్తాను ఏదైనా, అదే చెప్పేస్తున్నా మీకు కూడా. అసలు చూడకపోతే అసలు ఎకనామిక్ సర్వేలో ఏం లేదని వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తున్నారు. మరి ఎకనామిక్ సర్వేలో ఏం లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళంతా ఇన్ని పేజీలు 590 పేజీలు ఎందుకు రాస్తారమ్మా ఏం లేకపోతే? మనం ఏం చేస్తున్నామంటే మనకి మొత్తం వచ్చిన ఫీలింగ్ లో అలా ఏం లేదని చెప్పేస్తున్నాం. డైరెక్ట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు అనమాట. అందుకని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు ముడితే ఏముండదు, ఆకులు శూన్యమే. సో దయచేసి అందుకోసము ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో మనము ముందు యాంటిసిపేషన్ ఉండాలి. ఏది వస్తుంది ఏది రాదని ముందే మన క్లారిటీ ఉండాలి. అర్థమవుతుందా? లేదు అంటే ఏమైతే అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏముంటుంది, మా లైఫ్ వేస్ట్ అయిపోతుంది, ఏం లేదు, ఇక తర్వాత ఏం చేయాలనేది క్వశ్చన్ మార్క్. సో దయచేసి వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్న మాటలు నమ్మకండి. ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత అయినా మీకు అర్థమై ఉండాలా? అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్సే. తెలంగాణ వాళ్ళకైతే సెక్షన్ 3లో వస్తాయి, పేపర్ 3లో, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. ఇద్దరికి సేమ్ సిలబస్ ఉంది, కానీ పేపర్లు వేరు. ఓకే, సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అన్ని కూడా. సో మీరు ఎకనామిక్ సర్వేలో నేను తీసుకున్న ఇవి 2 చాప్టర్ల నుంచే సింపుల్ గా కొన్ని మీకు బేసిక్ క్వశ్చన్స్ చూపించాయి ఇవన్నీ కూడా. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ లో కానీ,
రోడ్ సెక్టార్లో కానీ, పవర్ సెక్టార్లో కానీ, ఓకే, ఎక్స్టర్నల్ సెక్టార్లో కానీ, సోషల్ సెక్టార్లో కానీ, హెల్త్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టారు, ఇలాంటి అన్ని సెక్టార్ల మీద ఎన్ని క్వశ్చన్స్ వెళ్తాయి? ఒక తక్కువలో తక్కువ 10 నుంచి 15, మనం తక్కువ 10 అనుకుందాం, మాక్సిమం 15, ఒక కనీసం యావరేజ్ 12 క్వశ్చన్లు రావచ్చు ఎగ్జామినేషన్ ఎకనామిక్ సర్వేస్ నుంచి. దయచేసి ఇగ్నోర్ చేయకండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ, ఇంకా తెలంగాణ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. తెలంగాణ ప్లస్ ఇండియా 2 అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 25 దాకా రావచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎకనామిక్ సర్వే ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ లో వస్తుందని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే సెప్టెంబర్ ఎండింగ్ లో వస్తే దాని నుంచి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మనకు 4th యూనిట్ 5th యూనిట్ మొత్తం ఏపీ ఎకానమీ కాబట్టి దానికి ఇంకా వేరే ఆధారం ఏం లేదు, సర్వే తప్ప. సో సర్వే నుంచి 25 క్వశ్చన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అందువల్ల కొంచెం అలర్ట్ గా ఉండండి. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, మిమ్మల్ని కించపరచట్లేదు, మిమ్మల్ని ఏం అనట్లేదు, బట్ బీ అలర్ట్ అని చెప్తున్నా. అలర్ట్ గా ఉండండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా చేస్తే ఏముంటదమ్మా, ఏముండదు. వెనక్కి తిరిగి చూసుకుంటే 30 సంవత్సరాలు దాటుతాయి తప్ప మనకి ఏం జరగదు. అర్థమైందా? సో ఎంగేజ్ లో ఉన్నప్పుడే అన్ని చేసుకొని, సో ఎగ్జామ్ ప్రిపేర్ చేసుకొని సెటిల్ అయిపోయి వెళ్ళిపోండి. కానీ సో ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్ లో పద్మవ్యూహంలో చిక్కుకొని ఇళ్ళనే ఉండొద్దు దయచేసి. ఇందులో ఉంటే ఇందులోకి ఎప్పటికీ బయటకు వెళ్ళలేవు. ఇంత ఏరియా ఈ ఫీల్డ్ ఇంత వీళ్ళకి వెళ్ళలేవు. ఒకవేళ బయట ఏదైనా జాబ్ చేసుకున్నా కానీ నీకు జీవితాంతం అన్సాటిస్ఫాక్షన్ తోనే ఉంటావు. కొడితే జాబ్ పర్ఫెక్ట్ గా కొట్టుకొని వెళ్ళిపోండి తొందరగా. బీ అలర్ట్ గా ఉండండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా చదవండి. మరి ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్ పనికిరాదు. బయట పక్కోడు అది చదువుతుండు, పక్కోడు ఇది చెప్తుండు, ఈ మాటలు నమ్మకండి. మీ నమ్మకం ఏముందో అదే చదువుకోండి. నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, పక్కన మాట అసలే వినొద్దు. నీకు ఫస్ట్ మైండ్ లో క్లారిటీ మెయింటైన్ చేయి. నీ మైండ్ లో క్లారిటీ ఉందా, దాన్ని ఫాలో అవ్వు. పక్కన మాట విన్నావా, నువ్వు మంచిగా జరగచ్చు, చెడు జరగచ్చు, మనం చెప్పలేము. దట్ డిపెండ్స్ అపాన్ వాట్ అదర్ పర్సన్స్ మెచ్యూరిటీ. మనకి ఏం మెచ్యూరిటీ ఉంది, చెప్పే పర్సన్ కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఏం చదివి ఉన్నాడు అన్న దాన్ని బట్టి అతను మంచి సజెషన్ ఇస్తాడా, గుడ్ బ్యాడ్ సజెషన్ ఇస్తాడా మనకు తెలియదు. బట్ అర్థమయ్యేది ఏంటిదంటే నేను ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఒకటే, బీ అలర్ట్, బీ అలర్ట్, బీ అలర్ట్, బీ అలర్ట్. సో తెలంగాణ వాళ్ళకు కూడా డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా బీ ప్రిపేర్డ్ ఫర్ డిసెంబర్ మంత్. సో డిసెంబర్ మంత్ కి ప్రిపేర్ అవ్వండి. మీరు 2025 ఆశలు పెట్టుకోకండి, డిసెంబర్ మంత్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, మళ్ళీ సార్ మీకెలా తెలుసా నన్ను అడగద్దు దయచేసి, మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ మంత్ కి ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అయితే పోయేది ఏం లేదు కదా. సో డిసెంబర్ మంత్ కి ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.